అన్నీ విడిచిపెట్టేస్తే, అందరినీ విడిచిపెట్టేస్తే మిగిలేదేంటి? మంచి ప్రశ్న. ప్రభు చెప్పారు, ముందు హింసలు వస్తాయి. అందుకనే దేవుని సేవ అంటే అయ్య బాబా ఇన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు వచ్చేస్తాయి, సరైన భోజనం ఉండదేమో, అలా అనుకుంటే నేను రక్షింపబడం. మన ముందున్న వాళ్ళు అలా అనుకుని ఉండుంటే. దైవజనులు కొంతమంది చరిత్ర మీద చదివితే వాళ్ళు ఎన్ని శ్రమలు పడ్డారో. విలియం కేరీ గారు భారతదేశం వచ్చి 8 సంవత్సరాలు ఆయన దేవుని సేవ కొరకు వచ్చి ఇక్కడ ఉండి 8 సంవత్సరాలు ప్రయాసపడితే ఆయన భార్య పిచ్చిదైపోయింది, ఆయన పిల్లవాడు చనిపోయాడు, సరైన ఆహారం ఉండేది కాదు, నానా రకాలైన ఇబ్బందులు ఎదుర్కొని సేవ చేస్తే 8 సంవత్సరాలకు ఒక ఆత్మ దొరికిందంట ఆయనకి. కాబట్టి